హలో హాయ్ గాయ్స్, వీడియో చూస్తున్నారు కదా. ఈరోజు అలా చేయబోతున్నాం. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఫుల్ పేజ్ లింక్ ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఫాంట్ లింక్ కూడా ఇస్తాను, ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోవడం ఇలా ఉంటుంది. టెలిగ్రామ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ మీ అని వస్తుంది. చాలామంది అడుగుతున్నారు ఇలా ఎలా చేయాలి అని, అందుకే ఈరోజు మీకోసం ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కింద గ్రూప్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇలా టెలిగ్రామ్ పేజ్లో మీకు నచ్చకపోతే ఉన్న వాట్సాప్, ట్విట్టర్ ఏదో పెట్టుకోండి. టెలిగ్రామ్ కానీ మీకు ఇట్లా ఏది నచ్చకపోయినా రీఫ్రెష్ చేసుకోండి, రీప్లేస్మెంట్ చేసుకోండి. ఓకే, అంతవరకు అయిపోయింది కదా. ఇక్కడ మై నేమ్ ఉంటుంది, జెడ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు మీ నేమ్తో పెట్టుకోండి, ఏదో తీసేసి మీరు ఎవరి నేమ్ అయితే పెట్టాలనుకున్నారో వాళ్ళ నేమ్ పెట్టుకోండి. నేనైతే నా నేమ్ ఇస్తాను. ఇక్కడ మెయిన్కి వస్తే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకొని దీని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లో పోయి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి రీప్లేస్ చేసుకోండి. మళ్ళీ అలా సైడ్గా ఉంటే ఇక్కడ యూట్యూబ్ ఉంటుంది. దీన్ని యూట్యూబ్ పేజ్ స్క్రీన్ షాట్ పెట్టుకోండి. టెలిగ్రామ్ ఉంటుంది, టెలిగ్రామ్ కూడా సేమ్ అంతే. ఇక్కడ మీ అని చూసారా, ఇక్కడ మెయిన్ మ్యాటర్కి వస్తే 10.26 మిల్లీ-సెకండ్స్ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ మన పిక్స్తో ఉంటాయి. మీరు ఎవరు పిక్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ పెట్టుకోండి. పైన గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లో మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ పెట్టుకోండి. నేనైతే నావే పెడుతున్నాను. ఇలా ఫోటో మీద క్లిక్ చేసి ప్లస్ బటన్, ఆటోమేటిక్గా అదే సెట్ అవుతుంది. మళ్ళీ అక్కడికి వస్తే కింద డౌన్లో ఇంకో గ్రూప్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా అదే ఫోటో రీప్లేస్మెంట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వస్తే చూసారా, బ్యాక్గ్రౌండ్లో కూడా మన ఫోటోని అలా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ఫోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేస్తారంటే, ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఫోటో డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ప్లస్ బటన్ మీడియా మీద క్లిక్ చేసి పర్సనల్ ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీ పిక్స్, అదే మీరు ఎవరైతే పెట్టాలనుకున్నారో పిక్స్ యాడ్ చేసుకోండి. నేను నాకు పెట్టి చూపిస్తాను ఒకసారి అన్నీ. పర్సన్ పెడుతున్నాను. లాస్ట్ 2 ఫొటోస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కదా ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇందాక మీరు కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్నారు కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. చూసారా, ఎఫెక్ట్ వస్తుంది. అన్ని ఫొటోస్కి ఇలా చేసుకోండి. అన్ని ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి. అన్నిటి చేసుకోండి. ఇంతే వీడియో. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో సేవ్ చేసుకోండి.